దేశం ఒకటే, జెండా ఒకటే, రాజ్యాంగం ఒకటే. కానీ వింధ్యా పర్వతాల అవతలి భారతం వేరు, యువతలి భారతం వేరు అన్నట్లుగా ప్రజెంట్ సిచ్యువేషన్ తయారైంది. డెఫినెట్లీ ఇండియా ఈజ్ వన్ కంట్రీ, బట్ ఒకే విధమైన దేశం మాత్రం కాదు. ఇక్కడ భాషలు వేరు, సంస్కృతులు వేరు, అస్తిత్వాలు వేరు, అభివృద్ధి వేరు, రాజకీయ వాస్తవాలు వేరు. ఇంత వైవిధ్యం, విభిన్నతలు ఉన్నా కూడా దేశాన్ని ఫెడరలిజం కలిపుంచుతుంది. అయితే ఇప్పుడు ఆ సమైక్య వ్యవస్థకు పెను ప్రమాదం ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇవాళ అద్భుతమైన ఆర్థిక వృద్ధిలో దేశంలోని దక్షిణ ప్రాంతం దూసుకుపోతుంటే ఉత్తరాది మాత్రం డెవలప్మెంట్కు బహుదూరంలో ఉంది. అక్షరాస్యత, జనాభా నియంత్రణలో సౌత్ స్టేట్స్ సాధించిన విజయాలే ఆ రాష్ట్రాలకు శాపంగా మారాయా? జనాభాను నియంత్రించి దేశ అభివృద్ధికి తోడ్పడేందుకు దక్షిణాదికి దక్కే బహుమతి రాజకీయ ప్రాధాన్యతను కోల్పోవడమేనా? కేంద్రం తాజాగా తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు జస్ట్ నెంబర్ గేమా ఆర్ దక్షిణాది గొంతు నొక్కే రాజకీయ వ్యూహమా? అసలు ఏం జరుగుతుంది? లెట్స్ డీకోడ్ దిస్ ఇష్యూ. ఒకసారి అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. లోక్సభ స్థానాల్లో పునర్విభజన అనేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి జనగణన తర్వాత జరగాలి. అందుకే 1952, 63, 73 సంవత్సరాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అయితే దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా 1973లో ఎంపీ సీట్లను పెంచిన తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి 2000 సంవత్సరం వరకు సీట్ల సంఖ్యను పెంచకుండా ఆపేశారు. జనాభా నియంత్రణ పాటించే స్టేట్స్కు, అంటే మెయిన్గా మన దక్షిణాది రాష్ట్రాలు తమ సీట్లను కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా జనాభా పెరుగుదల రేట్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం భారీగా ఉండడంతో 2001లో 84వ సవరణ ద్వారా ఈ గడువును వాజ్పేయి ప్రభుత్వం 2026 వరకు పొడిగించింది. అంటే 2026 తర్వాత జనగణన జరిగే వరకు 1971 లెక్కలే ప్రామాణికంగా ఉంటాయి. అయితే 2026 వరకు గడువు ఉన్నా కేంద్రం అప్పుడే ఎందుకు నియోజకవర్గాల పునర్విభజన పావులు కదుపుతుంది? జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత? కేంద్రం ఆలోచన వెనుకున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ సీ. కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ కట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే లోక్సభలో ఎంపీల సంఖ్య కూడా మారబోతుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య 850కు చేరుతుంది. అంటే దాదాపు 50% సీట్లు పెరుగుతున్నాయి. ఇందులో 815 సీట్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 30 సీట్లు కేటాయిస్తారు. వెరీ గుడ్ డెసిషన్ అనిపిస్తుంది కదా. ప్రజా సమస్యలను మరింత ప్రభావవంతంగా పార్లమెంట్లో ప్రస్తావించేందుకు అవకాశం దొరుకుతుందని ఆశపడుతున్నారా? పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా ఎంపీ సీట్లు పెంచడంలో తప్పేం లేదు కదా అనుకుంటున్నారా? అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. బీజేపీ పెట్టిన బిల్లు ప్రకారం ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయి. అంటే జనాభా విపరీతంగా పెంచుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 80 నుంచి 140 సీట్లు వస్తున్నాయి. బీహార్ సీట్లు 40 నుంచి 60కి, మధ్యప్రదేశ్ వచ్చేసి 29 నుంచి 44కు, రాజస్థాన్ 25 నుంచి 38కి పెరుగుతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ డేంజరస్ విషయం గురించి చెప్పుకోవాలి మనం. మొత్తం సౌత్ స్టేట్స్లో పెరగబోయే సీట్ల సంఖ్య ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ సీట్ల సంఖ్య కంటే తక్కువే. ఓవరాల్గా ఓన్లీ హిందీ బెల్ట్ నుంచే 45% పైగా సీట్లు పెరుగుతున్నాయి. అంటే పార్లమెంట్లో నార్త్ స్టేట్స్ ఆడిందే ఆట, పాడిందే పాట అన్నమాట. అప్పట్లో కేంద్రం చెప్పిందని డిసిప్లిన్తో ఫ్యామిలీ ప్లానింగ్ను పాటించి అక్షరాస్యతను పెంచి దేశ అభివృద్ధికి తోడ్పడిన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వాటా పార్లమెంట్లో 24% నుండి 20%కే పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును డెమోక్రటిక్ పనిష్మెంట్ అని మన సౌత్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఇది జస్ట్ సీట్ల తగ్గింపు కాదు, దక్షిణాది రాజకీయ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అంటున్నారు మన నాయకులు. ఇకపోతే సౌత్ స్టేట్స్కు, నార్త్ స్టేట్స్కు మధ్య ఫైనాన్షియల్ కంపారిజన్ ఒకసారి చూద్దాం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలు దేశ జనాభాలో కొంచెం అటు ఇటుగా 20% ఉన్న దేశ జీడిపిలో మాత్రం ఈ రాష్ట్రాల వాటా 30 నుంచి 32% ఉంటుంది. ఇక ఉత్తర భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లు దేశ జనాభాలో దాదాపు 40% ఉన్నాయి. కానీ జీడిపిలో వాటి వాటా మాత్రం తక్కువ. జీడిపిలో ఉత్తరప్రదేశ్ కాంట్రిబ్యూషన్ కేవలం 9% అయితే బీహార్ వాటా ఓన్లీ 3% మాత్రమే. ఐటీలో కర్ణాటక, తెలంగాణ, మ్యానుఫ్యాక్చరింగ్లో తమిళనాడు, అగ్రికల్చర్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్, టూరిజంతో పాటు రెమిటెన్సెస్లో కేరళ, ఇలా విభిన్న రంగాల్లో దక్షిణాది బలంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థకు సౌత్ ఇండియా గ్రోత్ ఇంజిన్ లాంటిది. తమిళనాడు ఆర్థిక పరిమాణం 28 నుంచి 30 లక్షల కోట్లు, కర్ణాటకది 27 నుంచి 28 లక్షల కోట్లు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సమానంగా 15 నుంచి 16 లక్షల కోట్ల రూపాయలను మన దేశ ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి.
సౌత్లో చిన్న రాష్ట్రమైన కేరళ ఆర్థిక పరిమాణం 12 నుంచి 13 లక్షల కోట్లు ఉంటుంది. ఈ 5 రాష్ట్రాలు ఆర్థిక పరిణామాన్ని కలుపుకుంటే దాదాపు 100 లక్షల కోట్లు. సో ప్రజెంట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సైజ్ ప్రకారం చూస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు కనుక ఒక దేశంగా ఉండుంటే సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, టర్కీ దేశాల ఎకనామీ లాగా ఉండేదంట. ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తా వినండి. పన్నుల వసూల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు చాలా డిఫరెన్స్ ఉంది. కేంద్రానికి పన్నులు కట్టడంలో సౌత్ స్టేట్స్ టాప్లో ఉన్నాయి. కానీ తిరిగి వచ్చే నిధుల దగ్గరే అసలు తిరకాసు ఉంది. ₹1 పన్నుగా కేంద్రానికి ఇస్తే కర్ణాటకకు కేవలం 15 పైసలు, తమిళనాడుకు అయితే 30 పైసలు, తెలంగాణకు 40 పైసలు, కేరళకు 50 పైసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రిటర్న్ వస్తున్నాయి. సేమ్ టైం ఉత్తరప్రదేశ్కు దాదాపుగా ₹2.5, బీహార్ అయితే అందరికంటే ఎక్కువగా ₹3 రిటర్న్గా తీసుకుంటుంది. 2024-25 లెక్కల ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా సుమారు ₹2,18,000 కోట్ల, బీహార్ సుమారు ₹1,27,000 కోట్ల, మధ్యప్రదేశ్ అయితే యావరేజ్గా ₹99,354 కోట్లు, రాజస్థాన్ సుమారు ₹76,268 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. మరి మన దక్షిణాది రాష్ట్రాలకు ఎంత వచ్చిందో చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆంధ్రప్రదేశ్కు 51,221 కోట్లు, తమిళనాడుకు అయితే 51,626 కోట్లు, కర్ణాటక 46,158 కోట్లు, తెలంగాణకు సుమారు 26,000 కోట్లు, కేరళకు 24,293 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ 2024-25 సంవత్సరంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం 1,99,811 కోట్లు ఇస్తే ఒక్క ఉత్తరప్రదేశ్కు మాత్రమే 2,18,816 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక్కడ మొహమాటం లేకుండా చెప్పాలంటే సౌత్ సంపాదిస్తుంది, నార్త్ ఖర్చు చేస్తుందన్నమాట. మోడీ ప్రభుత్వం చేసే ఈ డీలిమిటేషన్తో పార్లమెంట్లో రాజకీయ బలాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థికంగా కూడా సౌత్ స్టేట్ చాలా లాస్ అవబోతున్నాయి. జనాభా ప్రాతిపాదికన సీట్లు పెరిగితే అదే రేషియోలో కేంద్ర నిధులు కేటాయింపు కూడా ఉంటుంది. అంటే జనాభా పెంచుకున్న నార్త్ స్టేట్స్కు ఎక్కువ ఫండ్స్ వెళ్తాయి, జనాభా తగ్గించుకున్న సౌత్ స్టేట్స్కు నిధుల కేటాయింపు తగ్గుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపాదికన జరిగే ఈ నిధుల పంపకంలోనూ సౌత్ స్టేట్స్కు అన్యాయం జరుగుతుందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. 1970 నుంచి సౌత్ స్టేట్స్ జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచుకుంటూ పోయాయి. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. అంటే కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధి బాటలో నడిచినందుకు సౌత్ స్టేట్స్ నిధులను కోల్పోతున్నాయి. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వటం అవసరమే. కానీ బాగా కష్టపడి సంపాదిస్తున్న రాష్ట్రాల వృద్ధిని దెబ్బతీసేలా ఈ కేటాయింపులు ఉండకూడదన్నది దక్షిణాది రాష్ట్రాల వాదన అన్నమాట. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును పార్లమెంట్ సీట్ల పెంపుతో ముడిపెట్టి మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పొలిటికల్ బ్లాక్మెయిల్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ 33% మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిందే అని మోడీ ప్రభుత్వం మంకుపట్టు పట్టింది. మహిళా సాధికారత పేరుతో నార్త్ ఇండియాకు రాజకీయ బలాన్ని పెంచే కుట్ర ఇందులో ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళలకు సీట్లు పెరగాలంటే లోక్సభ సీట్లు పెరగాలి, సీట్లు పెరగాలంటే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరగాలి. అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని పొలిటికల్ ట్రాప్ లాగా సౌత్ లీడర్లు భావిస్తున్నారు. సో సౌత్ వర్సెస్ నార్త్ అనేది కేవలం రాజకీయ చర్చ కాదు, పార్లమెంట్ సీట్లతో పాటు నిధుల పంపిణీ, అభివృద్ధి, అస్తిత్వానికి సంబంధించిన విషయం ఇది. ఈ ప్రక్రియతో జరిగే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే సౌత్ ఇండియా తన పొలిటికల్ రిలవెన్స్ను కోల్పోతుంది. రేపు ఏదైనా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కేవలం ఉత్తరాది రాష్ట్రాలను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. దక్షిణాది ప్రజల ఆకాంక్షలు, ఇక్కడ సమస్యలు, మన భాష, మన సంస్కృతి ఉత్తరాది నాయకులకు అక్కర్లేని విషయాలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం సీట్లు తగ్గడంతో పాటు సాంస్కృతిక ముప్పు కూడా ఉందనేది మేధావుల హెచ్చరిక అన్నమాట. పార్లమెంట్లో ఉత్తరాది రాష్ట్రాల సంఖ్యాబలం పెరిగితే సహజంగానే కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో వారి పెత్తనం పెరుగుతుంది. ఇప్పటికే హిందీ రుద్దుడిపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రేపు లోక్సభలో హిందీ మాట్లాడే రాష్ట్రాల ఎంపీల సంఖ్య 50% పైగా చేరితే దక్షిణాది ప్రాంతీయ భాషలు, సంస్కృతి, ప్రత్యేక అస్తిత్వాలు ఢిల్లీ పాలకులకు అనవసరంగా మారుతాయన్నది భయంగా ఉంది. అందుకే ఇది కేవలం నెంబర్ గేమ్ కాదు, దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం కూడా. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని మనమంతా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అయితే సంఖ్యాబలం పేరుతో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం పెత్తనం చేయాలంచే పరిస్థితి ఎన్నటికీ దేశంలో రాకూడదు. గ్రోత్ ఇంజిన్ లాంటి సౌత్ను చిన్న చూపు చూస్తే ఇండియా అగ్రరాజ్యంగా మారలేదు. బీజేపీ ప్రభుత్వం వేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడలు దేశాన్ని ఐక్యంగా ఉంచుతాయా, లేక ఉత్తర దక్షిణాల మధ్య అగాధాన్ని మరింత పెంచుతాయా అన్నది కాలమే డిసైడ్ చేస్తుంది.